గారి స్టెప్స్ 70mm స్క్రీన్ పైన ఉండడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా, యాజ్ ఏ భార్యగా నేను చాలా గర్విస్తున్నాను. ఇదే మా డ్రీమ్ అంతే. అన్నయ్యతో చేశారు కదా, తమ్ముడితో ఎప్పుడు చేస్తారంటే అన్నీ వస్తాయి. ఇంకా మా మీద బాధ్యత పెరిగిపోయింది. మెగా అభిమానుల్లో మా మీద బాధ్యత పెరిగిపోయింది. ఖచ్చితంగా మేమైతే ఫ్యూచర్లో కూడా డిసప్పాయింట్ చేయం. సో మా మీద పెట్టుకున్న బాస్ నమ్మకాన్ని నేషనల్ అవార్డు రావాలన్నా. వావ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. బాస్ గ్రేస్ అంతే, ఆయన చేస్తే నో వర్డ్స్ అండి. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ డ్రీమ్ అది. ప్రతి ఒక్క డాన్సర్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చిరంజీవి గారితో సెల్ఫీ తీసుకుంటే చాలా ఆయన కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడండి. మెగాస్టార్ గారు ముందు నుంచి కూడా కళాకారుల్ని, కష్టపడే ప్రతి ఒక్కరిని, ఏ మూలలు ఉన్నా మేము ఎక్కడో రీల్స్ చేసుకున్న మమ్మల్ని చూసి, మా టాలెంట్ చూసి సందీప్ ఇస్ క్యాపబుల్. నా బాడీ లాంగ్వేజ్ సందీప్ కి బాగా తెలుసు. సో వింటే చిరంజీవి గారు రావాలంటే సందీప్ కొరియోగ్రఫీ చేయాల్సిందే అని మా మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజు మీ అందరి ఫేసుల్లో, మా అభిమానుల ఫేసుల్లో, మీ మాటల్లో మేము అది ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మీద ఫ్యూచర్ లో రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ఇంకా మంచి మంచి స్టార్స్ కి అది సందీప్, అది మేము కంపోజ్ చేయడము ఒకటైతే బాస్ గ్రేస్ యాడ్ అయింది చూసారా, దానికి నిజమైన బ్యూటీ బాస్ గ్రేస్ యాడ్ అయ్యాకనే వచ్చింది. సో జై మెగాస్టార్ అంతే. మెగా అభిమానులందరి కోరిక తప్పకుండా అంత అదృష్టం. మెగాస్టార్ ఇది మన పండుగ, మన మెగా అభిమానుల పండుగ. సినిమా అదిరిపోయిందన్న, సూపర్ ఉంది. ఈ సెకండ్ టైం అన్న మళ్ళీ వాచ్ చేయడానికి వెళ్తున్నా. ఆల్రెడీ ప్రీమియర్ చూసాను రాత్రి, మళ్ళీ సెకండ్ టైం ఫ్యామిలీతో వచ్చా. మీరు వదిలేటట్లేదు, నా పాట అయిపోయేటట్టుంది లోపల. హాయ్ అన్న, బాగున్నారా? బాగుందండి, సినిమా అయితే అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న ఎక్స్పెక్ట్ చేశానన్న నేను, ఎందుకంటే నేను కంపోజింగ్ అప్పుడే సినిమా అంటే ఈ స్టెప్ కంపోజింగ్ చేసినప్పుడు ఈ స్టెప్ కనుక బాస్ చేస్తే 100% హిట్ అవుతుందని నాకు తెలుసు. కానీ బాస్ ఎప్పుడైతే సెట్లో చేసినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక్క సింగిల్ టేక్లో కొట్టారన్న, మొత్తం 20 seconds సింగిల్ టేక్ షాట్ అది బాస్. నేను అట్లీస్ట్ ఆయనకి నేను 100% చేసి చూపించలేదు, బట్ స్టిల్ హీ మేడ్ ఇట్. అందరూ కూడా నోళ్ళు ఎల్లబెట్టారు. సెట్లో ఉన్న 1000 మంది కూడా 5 నిమిషాలు నాన్ స్టాప్ క్లాప్ కొట్టారు బాస్ డాన్స్కి. సో దట్ ఈస్ మెగాస్టార్. ఆయన ఒక్కసారి కాలు ఊపడం మొదలు పెట్టారంటే చాలా మంది షట్ డౌన్ చేసుకుంటారు. సో మెగాస్టార్కి నేను కొరియోగ్రాఫ్ చేయడం చాలా సంతోషం అన్న. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని లోపల దాచుంచాను. నెక్స్ట్ ఇప్పుడు మెగాస్టార్ ఒక మాట అన్నారు నాతోని కలిసినప్పుడు, సందీప్ నువ్వు ఇప్పుడు నా ట్రైన్లో ఎక్కావు, నా జర్నీలో నువ్వు ఉన్నావు, ఇక్కడ నుంచి నా ట్రైన్ జర్నీలో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు వస్తావు అని ఒక మాట అన్నారు. ఈ భోగి నుంచి నెక్స్ట్ ఏ భోగికి వెళ్తుందో తెలియదు కదా, ఆ భోగికి మాత్రం అదిరిపోయే స్టెప్స్ మాత్రం గట్టిగా కంపోజ్ చేస్తా. థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్ చేసి అన్న చాలా సంతోషం అన్న. నేను నా ఆల్ టైమ్ డ్రీమ్ ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు నా వన్ టైం డ్రీమ్ కూడా ఏంటంటే బాస్కి కొరియోగ్రాఫ్ చేయాలి అని ఎంతో కృషి చేశా. అంటే బాస్ సాంగ్సే చేస్తూ చిన్నప్పటి నుంచి బాస్ సాంగ్సే నేర్చుకుంటూ అట్లా ఆటోమేటిక్గా ఏంటంటే ఆయనకి కంపోజ్ చేయాలి అన్న ఆ మైండ్ సెట్ అనేది ఉండిపోయింది మైండ్లో. ఆయన ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నానన్న, అంతే. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ అన్న. అవునన్న. అంటే ఆయన నాకు ఇక్కడ ఉంటారన్న, ఇప్పుడు హార్ట్లో ఉంటారు ఆయన. అన్న అది అయిపోయిన వెంటనే నాకు మెసేజ్ పెట్టారు సార్, ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు. అండ్ సార్ పెట్టారు, సందీప్ ఐ విల్ బీ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని పెట్టారు. సో ఒకటి కాదన్న, చిరంజీవి గారితో రోజు చాట్ చేస్తా. కాకపోతే ఏంటంటే ఎగ్జైట్మెంట్లో ఇప్పుడు పొద్దున కూడా మెసేజ్ పెట్టా సార్కి, సార్ బొమ్మ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్, ఆల్రెడీ సినిమా చూసాను సార్, మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నాను, సినిమా అదిరిపోయింది సార్, మన ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకున్నారు, ఆల్ ద బెస్ట్ అన్నారు.
థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు సపోర్ట్ కూడా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎప్పటికీ మీ అందరికి కూడా రుణపడి ఉంటాను. చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న.